తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తన అలవాటు ప్రకారమే ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నర్సీపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ముఖ్య నాయకులతో కలిసి కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శల నాణాలు గుప్పించారు. హామీల అమలు ఎక్కడ? ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున నిలబడతాం. చంద్రబాబు నాయుడు పాలనకు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రధాన కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక సదస్సులు, సమావేశాలు, ఈ నెల 12వ తేదీన నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహణ. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమాచారం కారణంగా కూడా దాని తాలూకు ఉద్దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ 2 సంవత్సరాలు తీసుకుంటే రేపు నువ్వు కాకపోతారు 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఎన్డీఏలో కూడా ఎక్కడ కూడా హామీ ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు సూపర్ 6 7 8 అని చెప్పి ఈ రోజు వాస్తవిక పరిస్థితి బాధపడే పరిస్థితి. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో మొదటిలో ఒక్క హామీ మొత్తం 6 7 8 9 ఒక్క హామీ పడుతుంది. 2 సంవత్సరాలు కూడా అమలుపరిచే పరిస్థితి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకని ప్రజలకు తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఈ ప్రభుత్వం మీద నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 4వ తారీఖున అలాగే 8వ తారీఖున నియోజక స్థాయిలో పార్టీ నేతలంతా కూడా ఈ 2 సంవత్సరాల నుంచి బాగా ఏ సంగతి ఒకసారి పార్టీ నాయకుల ప్రజలు చెప్పడం చేశారు. ఆ రోజున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. అందులో నర్సీపట్నం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి పార్టీ నేతలు కూడా తీసుకొని ఆ కార్యక్రమం కూడా త్వరలో మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. పోరాటం కూడా విడుదల చేస్తున్నాం. ఈ పార్టీ సంవత్సరంలో ఈ సంవత్సరంలో పోస్ట్ కూడా విడుదల చేస్తాం. దయచేసి పత్రిక పెట్టాలనుకున్న ఏమి కూడా కార్యక్రమాల్లో కార్యక్రమాలు కూడా మీ అందరి దానికి సాధన కావాలి. మీ అందరూ కూడా ఏంటంటే ఏదైతే మేము చెప్తామో అనుకుంటున్నాను. మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు, ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 4వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమం ఇదంతా కూడా. అంటే 2 సంవత్సరాల క్రితం మరి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఈ వాటికి రేపుడికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈ 2 ఏళ్ళలో కూడా ఏమాత్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు. సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అని కూడా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే అప్పటికే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినప్పటికి కూడా మరి ప్రజలందరూ కూడా ఇంకా మరింతగా చంద్రబాబు పాలన బాగుంటుందేమో, ఇది 7లు 8లు 6లు అంటున్నారు కనుక ఇంకా బాగుంటుందేమో ఆశతో అత్యాశగా పోయి ఓట్లు వేసి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది చంద్రబాబు పాలన. మొదటి సంవత్సరంలో ఏదైతే ఇచ్చారో ఒక్క పథకం కూడా లేదు. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం కూడా ఏమీ లేని పరిస్థితి. ఏదో తల్లికి 100 అంటున్నారు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభావ అంటున్నారు, అది కూడా పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పథకం గురించి బటన్ నొక్కితే
ఎంతమందికి వచ్చారో ఎంతమందికి ఇచ్చామో అనేది సచివాలయంలో డేటా వరకు వచ్చింది మాకు. కానీ ఈరోజు తల్లికి వందనం ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి, అలాగే అన్నదాత సుఖభాగం ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి, గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ విధమైన పాలన ఇది ఉంది. అంటే వాళ్ళు ఇచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మహిళలకు 1500 కానీ, అలాగే గ్యాస్ సిలిండర్ గురించి కానీ, అలాగే ఫ్రీ బస్ విషయంలో కానీ, ఇలాగ అన్నీ కూడా రేపు మరి ధర్నా నిరసన కార్యక్రమంలో కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు చేసేది ఏంటంటే రేపు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ గారు ఆదేశాల మేరకు రేపు 4వ తారీఖున నర్సీపట్నం నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా నాథవరం మండలం, గొలుగొండ మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీ, అలాగే మాకరపల్లి మండలంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ నెల 8వ తారీఖున మరి జిల్లా పార్టీ నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మరి పార్టీ సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఒక సభ మరి ఒక స్టేడియంలో